హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. రెగ్యులర్గా కంటెంట్ చేస్తానని చెప్తున్నాను. సో కంటెంట్ చేసేటువంటి క్రమంలోనే ఇవాల్టి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో రీసెంట్గా జరిగినటువంటి సీనియర్ నేషనల్స్ కబడ్డీ టోర్నమెంట్లో టాప్ రైడర్గా నిలిచాడు భవానీ రాజ్పుత్. భవానీ రాజ్పుత్ గతంలో ప్రో కబడ్డీలో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి, తమిళ థలైవాస్కి కూడా రిప్రజెంట్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ప్లేయర్. బట్ గతంలో ఎప్పుడూ కూడా తను టాప్ పర్ఫార్మర్గా ప్రో కబడ్డీలో మనకు కనిపించలేదు. బట్ రీసెంట్గా జరిగినటువంటి సీనియర్ నేషనల్స్లో మాత్రం టాప్ రైడర్గా ఉన్నాడు. తను రైడర్ కాబట్టి తెలుగు టైటన్స్కి తను రావాలి అని చెప్పేసేటువంటి అంచనాలు కూడా ఉన్నాయని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో భవానీ రాజ్పూత్ని తెలుగు టైటన్స్ టార్గెట్ చేయవచ్చా లేదనేది వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. భవానీ రాజ్పూత్ అయితే సీనియర్ నేషనల్స్లో అద్భుతమైనటువంటి ఫామ్లో కనిపించాడు. సీనియర్ నేషనల్స్ ఎంటైర్ టోర్నమెంట్కి తను టాప్ రైడర్గా నిలిచాడు. అండ్ తను రైడర్ కాబట్టి తెలుగు టైటన్స్కి తను రావాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో ఒక వర్గం కోరుకుంటున్నారు. అయితే భవానీ రాజ్పూత్ తెలుగు టైటన్స్కి వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంతవరకు ఉందనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భవానీ రాజ్పూత్ సీనియర్ నేషనల్స్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు. బట్ ప్రో కబడ్డీలో తను ఆడాల్సింది ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కూడా. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో తను ఢీ కొట్టుకున్నప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కూడా తను బాగా పర్ఫామ్ చేస్తాడు అనేటువంటి ఉద్దేశం కిషన్ కుమార్ హుడ్డా గారికి అలాగే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్కి వచ్చినట్టయితే గ్యారంటీగా భవానీ రాజ్పూత్తో వెళ్ళే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అండ్ సీనియర్ నేషనల్స్లో తను అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు కాబట్టి మిగిలినటువంటి ఫ్రాంచైజెస్ నుంచి కూడా మనకి కాంపిటీషన్ వస్తుంది ఆప్షన్లో. సో మిగిలినటువంటి ఫ్రాంచైజెస్ అన్నింటినీ కూడా ఎదిరించి ఆప్షన్లో బెస్ట్ ప్రైస్కి కనుక భవానీ రాజ్పూత్ని మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఇదొక అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. వేరిన్ మిగిలినటువంటి ఫ్రాంచైజెస్తో కలబడి ఎక్కువ ప్రైస్ ట్యాగ్కి కనుక భవానీ రాజ్పూత్ని మనం తీసుకుంటే అది టీంలో ఒక లోపానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం రాహుల్ చౌదరిని హై ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాం. తను బాగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల టీం స్ట్రగుల్ అయింది. ఆ తర్వాత సిద్ధార్థ్ దేశాయ్, ఆ తర్వాత పవన్ సరావత్. సో ఇలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ని తీసుకుంటే టీంకి అదొక లోపంగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మాత్రం భవానీ రాజ్పూత్ని తీసుకునే సాహసం చేయదు తెలుగు టైటన్స్. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరిని కొనకపోవడం వల్లనే తెలుగు టైటన్స్కి ఒక బ్యాలెన్స్డ్ టీం ఏర్పడింది. ఆ బ్యాలెన్స్డ్ టీం ఏర్పడడం వల్లనే తెలుగు టైటన్స్ సెమీఫైనల్కి చేరుకుంది. సో ఈ విషయం మేనేజ్మెంట్కి అలాగే కోచ్ సాబ్కి కూడా బాగా తెలుసు. సో ఈ నేపథ్యంలో ఒక ప్లేయర్ కోసం హై బడ్జెట్ని కేటాయించుకుని వాళ్ళు వెళ్ళేటువంటి ఆవశ్యకత లేదు. సో ఈ నేపథ్యంలో భవానీ రాజ్పూత్ కనుక మనం అనుకున్నటువంటి 50 to 60 lakhs ఏదైతే అఫోర్డబుల్ బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్లో వస్తే కనుక తెలుగు టైటన్స్ డెఫినెట్గా తనని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. వేరిన్ ఆ బడ్జెట్ని క్రాస్ చేశాడు అంటే కనుక ఖచ్చితంగా భవానీ రాజ్పూత్ని టార్గెట్ చేయదు తెలుగు టైటన్స్. విజయ్ మలిక్ యాజ్ ఎ కెప్టెన్గా చాలా బాగా ప్రూవ్ అయ్యాడు. అండ్ భరత్ కూడా ఎక్స్ట్రాడినరీ ఫామ్లో ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని దాటి భవానీ రాజ్పూత్ పైన అంత పెద్ద ప్రైస్ ట్యాగ్ని ఇన్వెస్ట్ చేయడానికి తెలుగు టైటన్స్ సాహసం చేయదని నేను భావిస్తున్నాను. అండ్ దీని కారణంగా డిఫెన్స్లో డ్యామేజెస్ ఏర్పడి డిఫెన్స్ కనుక డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అఫోర్డబుల్ బడ్జెట్లో కనుక ఒకవేళ భవానీ రాజ్పూత్ వస్తే తెలుగు టైటన్స్ తీసుకుంటారు. ఆ బడ్జెట్ క్రాస్ అయితే కనుక ఖచ్చితంగా భవానీ రాజ్పూత్ స్థానంలో మరొక యంగ్ ప్లేయర్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో చేయడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ని టార్గెట్ చేయాలి, అలాగే ఏ ప్లేయర్ని రీటైన్ చేసుకోవాలి అనేటువంటి విషయాలపైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.